హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు కొత్త మూవీ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ట్రైలర్ ఏంటంటే, మన సిద్దు జొన్నలగడ్డ గారు నటించిన 'తెలుసు కథ' ట్రైలర్. ఇందులో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి గారు అండ్ రాశి ఖన్నా గారు నటించారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. సో, ఈ ట్రైలర్ నాకెలా అనిపించిందో మీతో షేర్ చేసుకుందాం అని ఈ వీడియో చేసేస్తున్నాను. మన ఛానల్‌కి కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త మూవీ ట్రైలర్ రివ్యూస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో! ట్రైలర్ చూసాను. తెలుసు కదా అది. నాకైతే చాలా అనిపించింది ట్రైలర్. ఎందుకంటే సిద్దు గారు 'టిల్లు స్క్వేర్' ఇమేజ్‌లో ఉండిపోయి వేరే ఏ సినిమాలు తీసినా గూడా ఇవి అక్కడ రెప్లికేట్ అవ్వడం వల్ల జనాలకి సరిగ్గా ఎక్కక ఫెయిల్ అయ్యాయి. సో, ఇప్పుడైతే సిద్దు గారు 'కృష్ణ అండ్ హిస్ లీలలో' ఎలా ఉన్నారో అలాంటి సిద్దు గారిని పరిచయం చేయడం జరిగింది ఈ సినిమాలో. మళ్ళీ డైరెక్టర్ నీరజ కోన గారు ఆ యాంగిల్‌ని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. సో, చూద్దాం ఆ 'టిల్లు' ఇమేజ్ నుంచి వచ్చి ఈ 'లవర్ బాయ్' ఇమేజ్‌లో ఎలా ఉండబోతారో సిద్దు గారు. అండ్ ఆఫ్టర్ దిస్ ఈయన కాంబినేషన్‌లో వైవ హర్ష గారు ఉన్నారు సినిమాలో. అండ్ వీళ్ళిద్దరూ ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా డైలాగ్స్ చెప్తారు. విచ్ క్రియేటెడ్ ఎక్సైట్‌మెంట్ ఆన్ ద మూవీ ఆల్సో. చాలా హెవీ ఉంటాయి కొన్ని డైలాగ్స్. అండ్ కొన్ని డైలాగ్స్ చాలా కామెడీగా ఉంటాయి. అంటే ఏది ఫోర్స్‌డ్ కామెడీగా బలవంతంగా ఒక హెవీనెస్ క్రియేట్ చేద్దాం అన్న ఇంప్రెషన్ అయితే లేవు. బట్ ఎవ్రీథింగ్ ఒక పర్టిక్యులర్ సీరియస్ ఇంపార్టెంట్ సిట్యుయేషన్‌లోనే వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఆ డైలాగ్స్ అన్ని మూవీలో గూడా. సో, అవి అయితే ఓ మంచి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసాయి ట్రైలర్ అంతా. విచ్ ఈస్ గుడ్. అండ్ ట్రైలర్‌కి కొంచెం హై గూడా ఇచ్చాయి ఆ డైలాగ్స్. హెల్ప్ అయ్యింది. అంటే మూవీ ఎలివేషన్‌కి ఎంత కావాలో ఆ ట్రైలర్‌లో ఉన్న డైలాగ్స్ అంత ఎలివేషన్ ఇచ్చేసాయి. సో, మూవీ మీద అయితే ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ విషయం హీరోయిన్స్ సంగతికొచ్చేస్తే హీరోయిన్స్ ఆర్ వెరీ ప్రిటీ ఇన్ ద ఫిల్మ్. అండ్ వాళ్ళిద్దరూ మంచి ప్రూవెన్ యాక్ట్రెసెస్. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బట్ వాళ్ళిద్దరు కూడా ఎమోషన్స్‌ని ట్రైలర్‌లో చాలా పండించారు. దానివల్ల ఆడియన్స్‌కి ఇంకా ఎక్సైట్‌మెంట్ జనరేట్ అవుతుంది. అసలేం జరిగింది వీళ్ళు ముగ్గురు మధ్యలో అన్న ఎక్సైట్‌మెంట్ అయితే చాలా బిల్డ్ చేశారు డైరెక్టర్ గారు. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. చాలా పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది సినిమా మీద. ఈ ఎమోషన్స్ బాగా పండడం వల్ల. అంటే ఈయనదనే కాదు, హీరోయిన్స్‌ది, హీరోది, వైవ హర్ష గారి ఎమోషన్స్ ఉంటాయి. లాస్ట్‌లో ఆయన కామెడీ ఉంటుంది. సో, ఎవ్రీ ఎమోషన్ ఈదర్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఎమోషన్ ఆర్ ఎ ఫన్నీ ఎమోషన్ చాలా పండాయి ట్రైలర్‌లో. అందుకని సినిమా మీద అయితే చాలా ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అయింది. సో, ఈ సినిమా అక్టోబర్ 17న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కానీ మీరు చూసండి. ట్రైలర్‌లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కింద కామెంట్స్‌లో పెట్టేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ మ్యూజిక్. తమన్ గారు హిస్ డ్రీమ్ ఫార్మ్ పోస్టోజీ ఏది తీసినా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది మ్యూజిక్. అంటే ఇదివరకు మనం విన్నాక ఇది అక్కడ వినేసాం, ఇది ఇక్కడ వినేసాం అనుకుంటున్నాం గానీ, ఓకే. ఈ మ్యూజిక్ కూడా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. అండ్ చాలా ఫ్రెష్‌గా అంటే ఒక లవ్ స్టోరీకి ఇలాంటి మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. ట్రైలర్‌లో కొన్ని ప్లేసెస్‌లో వచ్చిన మ్యూజిక్ అయితే ట్రైలర్‌కి మంచి ఎలివేషన్ ఇచ్చాయి. అలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో, ఇప్పటిదాకా ఆయన రిలీజ్ చేసిన ప్రతి పాట చాలా హిట్ అయింది. జనాల్లోకి ఎళ్ళిపోయింది. అండ్ మనకుంటుంది గదా! మ్యూజిక్ సగం హిట్ అయితే సినిమా ఒక 50% హిట్ అయిపోయినట్టే అన్న ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయగలిగారు మూవీ మీద. విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫ్రమ్ తమన్ గారు. ఐ హోప్ మూవీలో ఇంకా మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది. మంచి సాంగ్స్ ఉంటాయి. అండ్ చాలా బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సినిమా అంతా మ్యూజిక్. అండ్ ఇంకో పర్టిక్యులర్ విషయం నన్ను అట్రాక్ట్ చేసిందేంటంటే విజువల్స్. సో, ఎవ్రీ ఫ్రేమ్ చాలా ఫ్రెష్‌గా ఉంది. అండ్ హీరోని వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళని డిజైన్ చేసిన విధానం గానీ, అది కూడా చాలా మొనోటనస్‌గా కాకుండా కొంచెం కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. ప్రతి ఫ్రేమ్ చూడడానికి ఫ్రెష్‌గా ఒక న్యూ లుక్, అందరిని ఒక న్యూ లుక్‌లో చూస్తున్న ఫీలింగ్‌నైతే క్రియేట్ చేశారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ ఇన్ ద ట్రైలర్. సో, ఇలాంటివి జనాలు చూస్తే జనాలు ఎక్సైట్ అయ్యి థియేటర్స్‌కొస్తారు ఏం జరిగిందో సినిమాలో చూడడానికి. బావుంది. చాలా బావుంది. అండ్ చూద్దాం అక్టోబర్ 17థ్ థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తుందో అది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక నేను మళ్ళీ మూవీ చూసి ఫుల్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సినీ గ్లిమ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చే ముందు అంటిల్ దెన్ సీ యూ ఆల్. బై.